సార్ నా పేరు బి జయశ్వంత్. నేను 9th క్లాస్ చదువుతాను. నవభారత్లోని మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్. నన్ను ఈడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా నరకం అనుభవిస్తున్నా ఈడ నేను. నన్ను అందరూ కొడతాండ్లు. నీళ్ళు తెమ్మని పని చెప్తాండ్లు, బట్టలు ఉతకమని అందరు ఇస్తాండ్లు. నా కాడ ఫుడ్ అంతా తీసుకుంటాను. ఈడ నన్ను ప్రశాంతంగా బతకనియట్లే. నన్ను వాళ్ళని వీళ్ళని బామర్ది మా చెల్లెకిచ్చి పెళ్ళి చేయి, ఫ్యామిలీ పైన డబల్ మీనింగ్ ఇస్తాండ్లు. మొత్తము అసలు ఎట్లా అంటే అట్లా చేస్తాను. బామర్ది అన్నందుకు మొన్న సాయంత్రం డార్ తీసుకెళ్ళి ఎట్లా పడితే అట్లా కొట్టిండ్రు, బెదిరించిండ్రు. ఇంత లావు కర్ర పెట్టి తలకాయ 2-3 సార్లు పడితే తలకాయకి లావు బొక్క పడ్డ రక్తం ఫుల్ కారింది. అసలు నా ఇక్కడ ఫుల్ చూడడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక 6-7 ఉండరు బ్యాచ్. మహేష్, ఆసిఫ్ రిజ్వాన్, నాగపవన్ సాయి, పవన్ కుమార్, మహేష్, మహేందర్, అఖిల్, వరుణ్, ఇంతమంది. వాళ్ళంతా మా క్లాస్మేట్స్. అందులోకెళ్ళి ఒకరు ఆసిఫ్ రిజ్వాన్, అందులోకెళ్ళి ఒక 10th క్లాస్ అన్న. అసలు ఎట్లా అంటే అట్లా కొడతాను. అసలు ఆసిఫ్ రిజ్వాన్ ఎట్లా అంటే ఏమనట్లే అన్న, అమాయకుడు కొన్నాను కాబట్టి. బట్టలు అప్పుడు లాస్ట్ ఉతికిచ్చిండ్రు. ఆయన టీచర్ కంప్లైంట్ ఇచ్చిండు. మమ్మీ వచ్చి మాట్లాడింది, ఆయన వినలే. ఆయన అట్లా ఏం చెప్తాను. మళ్ళీ ప్రశాంతంగా అన్నం కూడా తినట్లే. అన్నంకి వార్డెన్ నేను మాట్లాడితే అంతే ఏం ఇంకోసారి రిపీట్ అవ్వాలని చెప్పి మళ్ళీ పంపించిండ్రు. మళ్ళీ తలకాయకి బొక్కపడింది, ఆపరేషన్ చేసిండ్రు. హాస్పిటల్ను 2 హాస్పిటల్ వెళ్తే ఏ డాక్టర్లను మళ్ళీ కేసు పెట్టిండ్రు అంటాను. కేసు పెట్టాల్సింది అంటాను డాక్టర్లు కూడా. ఎట్లా అంటే అట్లా కొడతాను, పైపులతో, రాడ్లతో, కర్రలతో కొడతాను. రోజు ఈ విధంగా ఉంటారు. నాకు వాళ్ళకి చెప్పాలంటే నాకు భయం అవుతుంది. వాళ్ళు నాకు ఫుల్ భయం చెప్తాను. అంత డేంజర్గా ఉన్నారు వాళ్ళు. చూడడానికి రౌడీస్ అని చెప్తాను. ఒక బ్యాచ్ మా క్లాస్ వాళ్ళకి ఉన్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ ఉన్నారు. అందుకెళ్ళి ఒక 2 లేరు, 2 ఆబ్సెంట్. 2 ఇంటికి వెళ్ళిపోయిండ్రు. నన్ను 2 కొట్టిన వాళ్ళు, ఒకడు మహేందర్, ఇంకోటి వరుణ్. వాడు టీ పని చేయించిండు. తలకాయకి టీ పని చేయాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వంట. డాక్టర్ పడితే సిటీ స్కానింగ్ తీపియాలని, బ్లడ్ టెస్ట్ చేయాలని అంటాను. వాళ్ళేమో డబ్బులు పెట్టట్లే అంట. ఇంతే.